సో నేను ఈరోజు మొత్తానికి స్టూడెంట్ డామ్స్ చూపించడానికి వచ్చాను. అండ్ ఈరోజు మనం ఒక ఇద్దరు స్టూడెంట్స్తో మాట్లాడదాం. అంటే 2 డిఫరెంట్ డామ్స్. ఇది ఓన్లీ స్టూడెంట్ డామ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పండి కావాలంటే ప్రైవేట్ డామ్స్ ఎట్లుంటాయి, అంటే ప్రైవేట్ హౌసింగ్లో స్టూడెంట్స్ ఎట్లా ఉండగలుగుతారు, మనకి కాలేజ్ నుంచి డామ్స్ రాకపోతే అన్న దాని గురించి ఒక వీడియో చేద్దాం. అండ్ ఇప్పుడు నేనున్నది ఎఫ్హెచ్ ఆకన్కి దగ్గరలో ఒక స్టూడెంట్ డాము. ఈ స్టూడెంట్ హాస్టల్స్ బేసిక్గా ఒకటే మోడల్ ఉంటాయి. మీరు జర్మనీలో ఏ యూనివర్సిటీకి వచ్చినా పెద్ద అపార్ట్మెంట్ మోడల్లే ఉంటాయి. సో కొంచెం సిమిలర్గానే ఉంటాయి. అండ్ మనం వాళ్ళతో మాట్లాడి ఆ ప్రైజెస్ లేకపోతే స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ వీటి గురించి తెలుసుకుందాం. ఇంకేంటి మరి లేట్ చేయకుండా. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన సెట్ బాయ్ చింటూ, అదే కెమెరామ్యాన్ చింటూ. అక్కడ కనిపిస్తుంది కదా అదే స్టూడెంట్ డాము. జస్ట్ ఇది ఎఫ్హెచ్ బిల్డింగ్. అండ్ ఈరోజు నాతో పాటు నా ఫ్రెండ్ అబ్దుల్ ఉన్నాడు. అబ్దుల్ స్టూడెంట్ డామ్లోనే ఉంటాడు. హాయ్ గైస్. అబ్దుల్ బేసిక్గా తమిళనాడు నుంచి. సో కాన్వర్సేషన్ కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది మధ్యలో, అండ్ మధ్యలో నేను కూడా తెలుగులో మాట్లాడుతుంటాను. సో పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నారో లేకపోతే ఎవరికైనా ఇంకా అర్థం కాలేకపోతే కింద కామెంట్స్లో రాయండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ యా లేట్ చేయకుండా డామ్ అయితే చూసేసుకుందాం. ప్రతి స్టూడెంట్ హాస్టల్స్కి ఇట్లా సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి చెత్త పడేయడానికి. అండ్ ఎవరి వాళ్ళకి కీస్ ఉంటాయి. ఏం లేదు, జస్ట్ మన చెత్తను తీసుకొచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి ఏ చెత్త దానికి సపరేట్గా వేసేసి మళ్ళీ క్లోజ్ చేసేయడమే. అండ్ డామ్లో బార్ రూము, జిమ్, సైకిల్ అప్పు తీసుకోవడానికి, అండ్ దాంతోపాటు ఆటగాళ్ళకు ఒక సపరేట్ మిషన్ ఉంది, అదేంటో లోపల చూపిస్తా. అండ్ ఈ ముందర ఇంకో కంపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, ఇది మనం సైకిల్స్ పెట్టుకోవడానికి. ఎవరికైనా సైకిల్స్ ఉంటే ఇక్కడ సైకిల్ దొంగలు చాలా ఎక్కువ. సో అది కాపాడుకోవడానికి ప్రతి డామ్కి ఇట్లనే ఇస్తారు, ప్రతి ఒక్క స్టూడెంట్ హాస్టల్కి. ఎన్ని ఫ్లోర్లో, హౌ మెనీ ఫ్లోర్స్? Okay. 12 is like study room. So okay. Totally 12, but 11 is for accommodation. సో ఇది పోస్ట్ బాక్స్ లాగా. యూజువలీ స్టూడెంట్ హాస్టల్ అనే కాదు, మనకి ఎక్కడ అకామిడేషన్ దొరికినా మనకంటూ ఒక పోస్ట్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మన పోస్టులతోనే జరుగుతుంది. మన వార్డ్రోబ్ అంతా లేకపోతే మన కబోర్డ్ అంతా ఈ పోస్టులు పెడితే పోస్టులతోనే నిండిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తే స్టూడెంట్ హోమ్లో అయితే ఫ్లాట్ నెంబర్ 211 అండ్ వాళ్ళ పేరు, ఎవరి 311 అండ్ వాళ్ళ పేరు, 411 అండ్ వాళ్ళ పేరు. సో ఇట్లా 11 ఫ్లోర్లకి ఇన్ని పోస్ట్ బాక్సులు ఉన్నాయి. సో రూమ్ కూడా చూసేద్దాం వచ్చేయండి. మొత్తం ఈ స్టూడెంట్ డామ్ వచ్చేసి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఆ లాస్ట్ 12వ ఫ్లోర్ ఏమో స్టడీ రూమ్ అన్నట్టు, అది వదిలేస్తే మొత్తం 11 ఫ్లోర్లు. అండ్ ఇది అండర్ గ్రౌండ్లో వచ్చేసి ఇందాక చెప్పినట్టు బార్ రూము, సైకిల్ అప్పు తీసుకోవడానికి సైకిల్ రెంటల్, వాషింగ్ మిషన్ ఒకటి ఉంది, అండ్ దాంతోపాటు ఆటగాళ్ళ మిషన్ ఉంది. అండ్ బార్ వచ్చేసి ప్రతి థర్స్డే ఓపెన్ అవుతుంది, ప్రతి వీక్ మొత్తం సందడి. అండ్ జిమ్ కూడా ఉంటుంది. సో కీస్ పోయి కలెక్ట్ చేసుకొని జిమ్ చేసేసి మళ్ళీ ఆ కీస్ ఇచ్చేసేయడమే. ఎవరైనా తాగేటోళ్ళు ఉంటే రచ్చలేపచ్చు ఇక్కడికి. ఒకవేళ మనకి ఏదైనా పని ఉంటే సైకిల్ కూడా రెంట్కి తీసుకోవచ్చు, అంటే ఫ్రీగానే. ఇంకా అది వదిలేస్తే వాషింగ్కి వచ్చేసి €1, €1.50 ఉంటుంది క్లోత్స్ ఒక్కసారి సింగిల్ టైం వాష్కి. ఇది మనం సపరేట్గా మన స్టూడెంట్ ఐడితో లోడ్ చేసుకోవాలి పైసలు. అందులో పోయిన ప్రతిసారి కార్డ్ ట్యాప్ చేస్తే చాలు, అయిపోద్ది. Free dryer for washing 1.5, drying €1. €1 for drying, €1 and washing 1.5. You have to pay using our FH. Which one bro? FH card. FH or RWTS one. ఇందాక చెప్పినాను కదా ఆటగాళ్ళ మిషన్ అని, అది ఇదే. ప్రతి ఒక్క స్టూడెంట్ హాస్టల్లో ఇట్లా కాండమ్ మిషన్ అయితే ఉంటుంది. So like there are two types of room, like 12 meter square and 16 meter square. For 16 meter square they have their own kitchen and they have their own fridge and they have their own bathroom, but the washroom is still common for them. But for 12 meter square, for us the fridge, kitchen and bathroom, washroom, everything is like common. We just share with our floormates. And in kitchen, addition to in fridge, we just get some places. And in kitchen also, every room gets one small cupboard kind of stuff. Okay. Where we can take our stuff. Here, as it's a dorm, there might be some situation where students might just forget to turn on the stove. So they have this safety switch.
If we didn't turn off the stove, still it will automatically get turned off after 20 minutes. సో మొత్తానికి కిచెన్ ఏరియా ఇది. ఈ కిచెన్ అందరికీ కామనే, అంటే చిన్న రూమ్ ఉన్న వాళ్ళకి. బేసిక్గా ఇక్కడ 2 రకాల రూమ్లు ఉన్నాయి. ఒకటి చిన్న రూము, ఒకటి పెద్ద రూము. 12 స్క్వేర్ మీటర్లు, 16 స్క్వేర్ మీటర్లు. ఈ 16 స్క్వేర్ మీటర్లలో వాళ్ళ ఓన్ కిచెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. అండ్ 12 స్క్వేర్ మీటర్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కామన్ చేసుకోవాలి. వీళ్ళిద్దరు ఏంటిదంటే బాత్రూమ్స్ ఒక్కటే, సో బాత్రూమ్స్ మాత్రం వీళ్ళకి షేర్ చేసుకోవాల్సిందే. అండ్ డామ్ కదా, అక్కడ పొయ్యి కనిపిస్తుంది కదా, అది ఒకవేళ ఎవరైనా ఆఫ్ చేయడం మర్చిపోతే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అండ్ ఎవరికి వాళ్ళకి ఇట్లా ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయి. Like the washroom, like 2 washroom and 2 bathrooms. ఓకే, విఐపి లాంచ్. That's just a sticker. And on weekdays. కనబడుతుంది కదా, ఇదే వాష్రూమ్స్. ఇవి అందరికీ కామనే. చెంబులు లేని దేశం రా, ఇక్కడ టిష్యూలు పెద్ద ఇష్యూ. ఇప్పుడు మీరు చూస్తున్న స్టూడెంట్ డామ్ మెజారిటీ ఆఫ్ ద అన్ని సిటీస్లో స్టూడెంట్ డామ్స్ ఇట్లనే ఉంటాయి. అండ్ దీంతో పాటు నేను నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ డామ్ కూడా చూపిస్తాను. సో ఇదంతా ఫినిష్ చేసుకొని ఇంకో 5 minutesలో ఆ డామ్కి కూడా వెళ్ళిపోదాం. ఆవిడ రూమ్ ఇది 309. బ్రో, పీపుల్ ఆర్ సీయింగ్ యువర్ నేమ్. ఓకే, so this is, bro, have you changed your room? Previously it was, I was on a big room actually. Okay. So like there are 2 rooms. One, the small room costs like 220 euros per month, and rent like deposit like 2-month rent, and big room is like 292 euros. In small room we get one study table, one cupboard, and one shelf kind of stuff. Other than that, the bed and everything you have to buy yourself. And in some room we also get this additional second shelf. Okay. For bed, how much have you paid, bro? Like I paid 90 euros. 90? Like for bed and for my shoe rack and for the small cupboard. Together, like the old tenant just vacated, so I just got everything from him. Oh. It just cost me like 90 euros, so it was a good deal for me. Then that study table and this cupboard and this almirah, you get it from the dorm directly? Yeah, this 3 we get it from the dorm. Okay. Then how did you find this, bro? Like STV, like initially I came as a sublet. I was staying here for 7 months. Then after sublet, like this room guy was about to vacate, so he just asked me, if you want I can recommend you, because my waiting list number was also very less. It was in the range of like 1 to 10. If you are like literally less than 30 or 40, you can easily get some room. As my range was very less, he directly recommended me, and STV also accepted my డాక్యుమెంట్స్. అబ్దుల్ రూమ్ రెంట్ వచ్చేసి 220 యూరోలు, అంటే దాదాపుగా ఒక 20,000. అండ్ దాంతోపాటు డిపాజిట్ వచ్చేసి 440 యూరోలు కట్టాలి, 2 months డిపాజిట్, అంటే అదొక 40,000 వేసుకోండి. అబ్దుల్కి ఈ రూమ్ ఇంతకుముందు డామ్లో ఉండేటాడు ఒక 7 months. అండ్ సబ్లెట్ అయిపోయే టైంకి అతనికి ఆల్రెడీ ఇక్కడ ఖాళీ ఉందని తెలిసింది, అండ్ ఇతని వెయిటింగ్ లిస్ట్ కూడా తక్కువ ఉంది. In addition to 220 euros, we also have to pay additional 5 euros for internet. It's actually not for internet, like the internet is actually free. We are directly getting from the university. We have from EduOnline, but still we are paying the 5 euros for the dorm's welfarement. And what about the heating cost, bro? Like 220 is like the overall cost. Oh, 220 including everything? Everything. We don't have to pay anything more than that. Bro. Yeah, I know. That's why it's very hard to get into STV. Yes, bro. Abdul, I have a question. Yeah, like, what happened? If a student is coming here and he wants to get into dorm, what are the steps he or she needs to follow? Like I'll say, when you're applying for a university, you can also apply for the STV, because in STV it's usually just a waiting list. But, STV is? Like student and work. Okay. Like for applying in student work, you don't have to be a student. You can just apply with your normal email ID and normal phone number. You will be added to the waiting list. If you like, but every month you have to renew it. So if you get your admission here, by the time your waiting list number will also be keep on decreasing. So mostly, like if you're applying for your course before 1 year, you also apply before 1 year for the STV. So most probably when you come here, the room might be ready for you, or in the next 6 months you'll mostly receive a room. సో ఆ ఓల్డ్ పర్సన్ ఇతన్ని రికమెండ్ చేసినాడు. అబ్దుల్కి కూడా ఇంటర్నల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ అనేది లో ఉండాలి. సో ఆ రకంగా అబ్దుల్కి డామ్ వచ్చింది. సో ఇతను సలహా ఏమిస్తాడంటే, ఒకవేళ మీకు ఆల్రెడీ యూనివర్సిటీ ఏదైనా ఐడియా ఉంటే ఫస్టే డామ్స్కి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అది స్టూడెంట్ అండ్ వర్క్ అని నేను కింద లింక్ ఇస్తాను. ఒక 6 months ముందే మీరు కనుక డామ్స్కి రిజిస్టర్ అయిపోయి ఉంటే మీ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ మేబీ మీరు వచ్చే టైంకి తక్కువ ఉండొచ్చు. సో అప్పుడు మీకు రాగానే స్టడీ రూమ్ నుంచి వ్యూ, ఇంత మంచి వ్యూ ఉంటే సెట్ ఉంటుంది అసలు. డామ్లో స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి ప్రింటర్ సర్వీస్ కూడా ఉంది, కాకపోతే 100 papers లిమిటెడ్ అందరికీ కలిపి. అండ్ దాంతోపాటు స్టడీ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్లో గోల అని అనిపిస్తే పైకి వచ్చి చదువుకోవచ్చు.
సో చూసినారు కదా, ఇదే అబ్దుల్ వాళ్ళ డామ్. నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆటగాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఆ మిషన్కి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే. కొంచెం మందికి సర్ప్రైజింగ్ ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో సర్ప్రైజ్ అయినాను చూసి. బట్ అన్ని స్టూడెంట్ డామ్స్లో ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ డామ్స్ పోదాం. ఇవైతే మంచిగా ఉంటుంది, ఇంకా మీకు అది కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు మా ఫ్రెండ్ రచిత్ వాళ్ళ స్టూడెంట్ డామ్స్కి వచ్చినాం. ఈ స్టూడెంట్ డామ్స్ యాక్చువల్లీ చాలా బాగుంటాయి. అండ్ ఇందులోనే దాదాపుగా ఒక 18 డామ్స్ ఉంటాయి సపరేట్గా. అండ్ దీంట్లో వచ్చేసి ఫ్యామిలీ రిలేటెడ్ డామ్స్, స్టూడెంట్ రిలేటెడ్ డామ్స్ అండ్ షేడ్ స్టూడెంట్ డామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించేది సింగిల్ ఉండే స్టూడెంట్ డాము. అండ్ దాని రెంట్ అదంతా వాడి మాటల్లో విందాం. అండ్ కాకపోతే ఇక్కడ నేను చెప్పినట్టు 18 సపరేట్ డామ్స్ ఉంటాయి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెనకాలేమో బార్బిక్యూ గ్రిల్, చిన్న పాండ్, గార్డెన్, అబ్బో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయిలే. బేసిక్గా సుఖాల్లో బతుకుతున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు ఒక బార్ రూమ్ ఉంటుంది, సైకిల్ స్టోరేజ్కి, చెత్త సపరేషన్కి, ఇట్లా దానికి సపరేట్ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ దీని గురించి మా ఫ్రెండ్ మాటల్లో విన్నా, వచ్చేయండి. So today we have Rachit with me. Hello everyone. So this is my room here at the dorm called Matschumulweg in Aachen. So this, what I am living in is a single apartment. So this dorm has a lot of different types of apartments. So 3 WG single apartments, family apartments and so on. So this single apartment, this is the entrance. Here's a small kind of lobby thing. And I have my own bathroom in this apartment. There's the main room. So what I got from the dorm was this table, chair and the cupboard. Everything else I've kind of got myself. Oh. And the kitchen, sort of a mini kitchen, is included with the room. So there's a couple of stoves and just a small fridge here. I think that's more than enough for a single person. Yeah. And yeah, there's a lot of storage. So 2 storage compartments and a huge cupboard. And I think it's a pretty decent room for a single person. It's 24 meters square, the whole apartment. And yeah, the bed I bought myself. How much did you pay for the bed? 40 euros or something. 40 euros still, it's cheap. Bed, and also I got a couple of mattresses with it. Oh. So I bought it from the guy who was leaving the home next door. So I got it for pretty cheap. So how much are you paying here? So including everything, I'm paying around 370 euros. The rent is around 315, and I have to make my own electricity contract. Up to around 40 euros per month, and including the radio tax and everything, it's 375. Oh, then 315 only for the apartment. Apartment and water and heating. Okay. And the electricity is separate, which we have to take we have to make the contract ourselves. So, and what are you studying and what are you doing for living here? So I'm studying the same course as Hemant, which is International Automotive Engineering at Aachen. This is my 4th semester. I'm done with all my subjects and I'm currently doing my master thesis. Who wants to get a dorm? Let's say if he or she gets admit in Cottbus or Hamburg, how can they find student accommodations? So I think just as in Aachen, there's STWs, so Studierendenwerk associations of every city, who provide these student apartments for cheaper. So I did the same thing. There's a website for STW in Aachen where I applied for the dorm, and I was in the waiting list for 6-7 months or something. And after that, I got a mail from them that you've been shortlisted, and then the process goes on. Okay. And like in this area, what are the price ranges, like the minimum and the maximum? I think for what I'm, because it's a student dorm, 370 is still cheaper for a single apartment.
But I think if you live in Vegas and stuff, I think around 300-350 is the average here, I would say. Even I'm also paying 350. Yeah. Around 350. Yeah. So you can have a look at the whole dome from the window. So I think there's 18 or something blocks. Oh, 18 blocks. Yeah, in the whole dome with different types of apartments. So Vegas, single apartments, family apartments, and so on. సో విన్నారు కదా రచిత్ మాటల్లో, అతను కడుతుంది 370 యూరోలు, అంటే దాదాపుగా ఒక 36,000. రెంట్కి మాత్రం 315 యూరోలు, అంటే ఒక 31,000. అండ్ దాంతోపాటు 40 యూరోలు సపరేట్గా ఎలక్ట్రిసిటీ. అండ్ స్టూడెంట్ డామ్స్లో ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనం సపరేట్గా ఈ గ్యాస్కి కట్టాల్సిన అవసరం లేదు. అండ్ గ్యాస్ కూడా ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. గ్యాస్ అంటే మనకి చలికాలంలో చలి పెట్టకుండా ఆన్ చేసుకునే హీటర్స్ అన్నట్టు బేసిక్గా. సో దీనివల్ల మనకి స్టూడెంట్ డామ్స్లో చాలా చీప్గా అయిపోతుంది మన అకామిడేషన్ అనేది. అండ్ ఇంటర్నెట్ కూడా అన్లిమిటెడ్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్ డామ్స్లో ఉండడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటిదంటే మనకు ఒక టేబుల్, కబోర్డ్, షెల్ఫ్ ఫ్రీగా ఇస్తారు. ఇందాక అబ్దుల్కి కూడా అంతే అయింది, ఇప్పుడు రచిత్కి కూడా అంతే. ఏ స్టూడెంట్ డామ్కైనా వాళ్ళు ఇవ్వాల్సింది. కామన్ ఏరియా విత్ స్టఫ్ ఫర్ బార్బెక్యూస్ అండ్ ఎవ్రీథింగ్. Sit around, have a barbecue, and there's a pond with some fishes inside. I don't know if you can see them, but Bro, fishes? yeah, they are there somewhere. Okay. We can catch and eat them, or like it's... No, bro. Bro, this place is amazing, bro. In summers, I see a lot of time people will just come in here with food and build gardens. This is the gardening thing. Right now, there's nothing here, but in the summers, they'll plant different kinds of tulips and flowers here. So there's a gardening club for the Club? Yeah, for the dorm as well. So this whole thing, they'll plant different stuff. So for gym, do we need to pay anything extra, or is it So free? there's a €5 fee per month. Okay. So we pay €30 for each semester, Okay. for which the gym and also Wi-Fi is the main thing, which is included. So we get Wi-Fi for free from the dorm. So we just have to pay a €30 fee to use all these other amenities of the gym, of the dorm. And what about the washing machine? So in house 18 and in house 11, there's 2 laundry rooms in the cellar. Which there's 4 washing machines and 4 dryers. So you can use your FA card or your university ID card to pay for it. And it's €1 fee, I think, for every wash. And, Oh. You can use them whenever you want. And that's a cycle stand. So everyone from the dorm can park their cycles there. Bar? Yeah. Okay. Which is open every Thursday night. You can go there, have a drink, enjoy the film. It's open till... Okay, we need to 4. carry our own bottles, or? No. That's what the own bottles you can drink at home. Na? Oh, So the yeah. bar, then they provide alcohol at cheap prices. Okay. So that means you'll always have a party here, at least once in a week. Yeah, once in a week at like 2 or 3 a.m. at night, there's people in here enjoying having a party. Drinking and Every roaming. Thursday night. Exactly. Oh. Every Thursday night there's some noise here, but everyone who'll be... సో మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. ఫస్ట్ టైం అయిపోతుంది, వెళ్ళి పట్టుకోవాలి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.